ఇది ఆవిరికి ఉడికిన వేడివేడి అన్నము, స్టీమ్ రైస్ అండి. ఇది మామూలు అన్నం కూడా స్టీమ్‌కి కుక్ చేసుకోవచ్చు. ఇది స్టీమ్ రైస్ అని దొరుకుతుంది కదా! అది చాలా నచ్చిందండి నాకు. టేస్టీగా ఉంది. అట్ ద సేమ్ టైం ఈరోజు కర్రీ వచ్చి దోసకాయ కూర, కొద్దిగా కొత్తిమీర వేసి, టమాటా ముక్కలు వేసి చేశానండి. ఇంకేం వేయలేదు దీంట్లో. అదర్ ఇంగ్రీడియెంట్స్ పసుపు, ఉప్పు, కారం తప్ప. అయితే ఆవాలు, అల్లము, వెల్లుల్లిపాయ, జీలకర్ర ఏమీ వేయలేదు. ఈ 3 సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తోనే టేస్టీగా ఉంది కూర. ఎందుకంటే ఎప్పుడూ రిపీటెడ్‌గా చెప్తాను కదా! ఫ్రెష్ వెజిటబుల్స్ వల్ల. అయితే ఇందులో ఏంటంటే టమాటా మామూలుగా వేసిన దానికన్నా కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే టమాటా పేస్ట్ లాగా ఒక 4 విడిగా టమాటాలు మిక్సీ పట్టుకొని ఆ ప్యూరీ కూడా వేసుకుంటే ఈ దోసకాయ టమాటా కూర చాలా టేస్టీగా ఉందండి. లేదంటే కొంచెం పులుపు సరిపోక అంత టేస్టీగా నాకు అనిపించలేదు. సో మళ్ళీ నేను అలా ట్రై చేశాను. ఇదేంటంటే పండు మిర్చి అండి. ఎర్ర ఎర్ర మిరప అంటాం కదా! ఎర్ర మిరప్పండు. నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. అయితే చింతకాయ అంటాం కదా! ఊర్లలో దొరుకుతుంది చింతకాయ, గ్రీన్ టామరిన్. ఆ 2 కలిపి చేసిన పచ్చడిలో ఒక మామిడికాయ ఉంటే ఇన్స్టెంట్‌గా మిక్సీ పట్టి చేశానండి. అది చాలా టేస్టీగా ఉంది అలా కూడా. పండు మిరప చింతపండు పచ్చడిలో ఒక పచ్చి మామిడికాయ వేసి నూరాను అని చెప్తున్నాను. అది కొంచెం బాగుంది. ఇదేమో పుట్నాల పొడండి. పుట్నాల పొడి అంటాం కదా! రోస్టెడ్ చెన్నా దాల్తో కొంచెం ఉప్పు, కొద్దిగా కారం వేసి మిక్సీ పట్టుకున్నాను ప్లెయిన్‌గా. అయితే ఈ రెసిపీ వచ్చి కొంచెం స్పెషల్ ఇంగ్రీడియంట్ ఈరోజు ఏంటి అంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి, న్యూట్రిషియస్ ఎట్ ద హెల్త్ కూడా. పాలకూర ఒక కప్పు, బచ్చల కూర మల్బార్ స్పినాచ్ అంటాం అదొక కప్పు, ఉడికించిన గ్రీన్ కలర్ పెసలు ఉంటాయి కదా, ఉడికించిన పొట్టు పెసలు అవి ఒక కప్పు తీసుకొని ఆ కర్రీ చేశానండి. అప్లోడ్ చేస్తాను చూడండి. వెరీ న్యూట్రిషియస్ ఫుడ్ అండి. న్యూట్రిషన్ వాల్యూస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను చూడండి ఫ్రీగా ఉన్నప్పుడు. అయితే ఇది ఇంకొక రెసిపీ ఏంటి అంటే ఈరోజు ఒక పచ్చడి, ఒక దోసకాయ టమాటా కూర, పాలకూర పెసల కూర కదా, సేమ్ అలాగే ఒక మూడు వంకాయలు ఉంటే వంకాయ కూర పెసరపప్పు వేసి చేశానండి. అది కూడా చాలా టేస్టీగా ఉంది. సేమ్ ఇదే గ్రీన్ మూంగ్ దాల్తో కొంచెం 2-3 వంకాయలు కూడా కట్ చేసి కూరలో సింపుల్గానే ఏమి వేయలేదండి. ఉల్లిపాయ అలాంటివి ఏమీ వేయలేదు. అల్లం వెల్లుల్లిపాయ కూడా వేయలేదు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసి వంకాయ ముక్కలకి ఒక కప్పు పొట్టు పెసలు ఉడికించినవి వేసి కలిపానండి. అది కూడా చాలా టేస్టీగా ఉంది. అయితే ఎందుకు ఇది మనం ఇంకొకటి ఆవకాయ ఇన్స్టెంట్గా పెడతాను కదా, అది వేడివేడి నెయ్యి. ఎప్పుడు కూడా ఈ తాలి అంటాం కదా, ఎక్కువ కర్రీస్ ఉన్నదాన్ని కొంచెం కర్డ్ ఒకటి మిస్ అవుతుంది. రసం కానీ కర్డ్ కానీ ఏదో ఒకటి ఉంటుందండి రెగ్యులర్గా, లేదా పప్పు అయినా. అయితే ఈ తాలి అనేది మనం తినటం వల్ల ఒకే రోజులో చాలా న్యూట్రిషన్ మనం గెయిన్ చేయగలుగుతాము. అండ్ కుకింగ్ ఆల్సో వెరీ సింపుల్ అవుతుందన్నమాట. అన్నీ కొంచెం కొంచెం తిన్నా టేస్టీగా వండుకోగలిగితే కుకింగ్కి మోస్ట్ సింపుల్ మెథడ్ ఏదన్నా ఉంది అంటే అది తాలి అండి. కొంచెం కొంచెం అన్నీ, ఒక పొడి, ఒక పచ్చడి, ఒక పప్పు కూర, ఒక మామూలుగా ఉండే సాఫ్ట్ కర్రీ ఒకటి